నమస్కారం టీవీ 36 న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే తెదేపా నుంచి మైనార్టీ నాయకులు వైసీపీలో చేరిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కొత్తపేట ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెం మండలం చెందిన 50 మంది ముస్లిం నాయకులు వైసీపీ కాంగ్రెస్ పార్టీలో చేరిక. మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్, మాజీ టీడీపీ జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడిగా గత 20 సంవత్సరాలుగా తెదేపాలో పనిచేస్తూ ఉన్న పలువురు ముస్లిం నాయకులు చేరారు. వీరందరికీ కొత్తపేట ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. యాభై 44 లక్షల మంది రైతులకి ఈ రోజు ఈ రాష్ట్రంలో 13,500 వారి పెట్టుబడి నిమిత్తం ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారు. అలాగే పేద ప్రజానీకానికి మరి ఎవరైతే ఉన్నటువంటి వారున్నారో వారికి ఇల్లు కట్టేటువంటి కార్యక్రమం కానీ ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో వారికి 20,000 రూపాయలు జగనన్న దీవెన కింద మరి 20,000 రూపాయలు ఫీజులు వాళ్ళ అకౌంట్లో వేసే కార్యక్రమం చేశాడు. ఇవన్నీ కూడా మేము చెప్పినవన్నీ కూడా ఈ గడిచిన 9 సంవత్సరాల్లో చేస్తే గత పాలనలో చంద్రబాబు నాయుడు గారు చేసింది కేవలం ఆయన అబ్బాయి లోకేష్కి ఒక ఉద్యోగం, మరి ఓట్లు మళ్లీ దండుకోవడం కోసం మరి మహిళలకు ఏదో పసుపు కుంకుమ అని నామమాత్రంగా ఇచ్చిన 10,000 మాత్రమే ఉంది. మరి వారి 5 సంవత్సరాల పాలనని ఇవాళ 9 నెలల పాలనతో మేము ఢీకొట్టి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి మరి తీసుకెళ్లగలుగుతున్నాం. ఇవాళ ఈ ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి మద్దతు ఇవ్వడానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, కులాలు, మతాలు అన్ని పక్కన పెట్టి పేదల యొక్క కడుపు నిండేటువంటి కార్యక్రమాలు చేయడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. ఈ సందర్భంగా మనం చేస్తూ వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారి సేవలు వినియోగించుకుంటాం. మరి వారి ద్వారా మైనార్టీలకి సేవ చేస్తాం. వారి ద్వారా మరి పార్టీకి కూడా బలం చేకూరుతుంది కనుక వారందరినీ కూడా తగిన స్థానాల్లో అవసరమైతే పెట్టుకునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సభ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో పలు హోటళ్లు తనిఖీ చేస్తున్న ఫుడ్ ఇన్స్పెక్టర్స్. గుంటూరు జిల్లాలోని మంగళగిరి ప్రాంతంలో ఆకస్మికంగా పర్యటించిన అధికారులు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు గుర్తింపు, అందులో చికెన్, ఫిష్ మరియు తదితర వాటిని గుర్తించి వాటిపై ఫినాల్ జల్లీ సీజ్ చేసిన అధికారులు. ఉపయోగపడుతుంది. ఈ తీసుకొచ్చి కాలంలో కానీ గుర్తుకుంటారు పక్షులు పాతి పెట్టేస్తారు. ఏం 40 రూపాయలు 50 రూపాయలు కంటే లేదు చికెన్. ఏళ్ళ తరబడి పెట్టడం అవసరమా? ఏ రోజు ఆ రోజు తెచ్చుకొని హ్యాపీగా తీసుకోండి. పెట్టు లైసెన్స్ ఎక్కడైనా చూడ వాడిపోయిన అన్నీ చేశాడు. ఆల్రెడీ వాడిపోయినవన్నీ వాడినవే బిర్యానీ వాడేసి మళ్ళీ దాంట్లో ముక్కలు తీసి మళ్ళీ నాకు అనుమానం ఇక 6 నెలలు అవుతుంది. ఇప్పుడు 10 నెలలు అయిన తర్వాత ఇది ఆటోమేటిక్ మళ్ళీ కవర్తో పాటు ఎండగట్టిపోయింది చికెన్. అప్పటికంటే ఎక్కువసేపు వేడి మీద బాగుంటుంది. అయ్యాక మరి పూజ పట్టినాయి కొంచెం ఎప్పుడు మాస్క్ తీసుకొచ్చుకోండి. మా మాస్క్ అండి సార్. టీడీపీ నేతలపై పోలీస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాచర్ల ఘటన విషయంలో పోలీసులు జగన్ సర్కార్పై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తుండటంతో తాజాగా పోలీసుల సంఘం రియాక్ట్ అయ్యింది. ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని బోండా ఉమా, బుద్ధ వెంకన్న అబద్దాలు చెప్తున్నారు. దాడి సమాచారం రాగానే డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని టీడీపీ నేతలను కాపాడారు. మా ప్రాణాలకు తెగించి నాయకుల ప్రాణాలను కాపాడాం. ప్రాణాలు కాపాడిన పోలీసుల్ని నిందించడం బాధ కలిగించింది. రిపోర్ట్ ఇవ్వమంటే బాధితులు ఇవ్వలేదు. ఎక్కడ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు అని చెప్పి కొందరు రాజకీయ నాయకులు కావచ్చు, ఇతరులు కావచ్చు,
పోలీసు వ్యవస్థను కించపరిచే విధంగా, ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఆ విధంగా మాట్లాడటం ఎక్కడైనా సరే ఎవరైనా పోలీసు ఈ పని పొరపాటు చేశాడని చెప్పి నేను తప్పు చేస్తే నా పై అధికారి కంప్లైంట్ ఇవ్వచ్చు, నా కింద అధికారి చేస్తే నా కంప్లైంట్ ఇవ్వచ్చు. పోలీస్ వ్యవస్థలో మేము ఎవరు పొరపాటు చేసినా కూడా అనేక ఫోరమ్స్ ఉన్నాయి. మా డిపార్ట్మెంట్ లో ఉన్నంత డిసిప్లిన్ ఎక్కడా లేదు. కిందవాడు తప్పు చేస్తే శాఖాపరంగా పైన చర్యలు చాలా గట్టిగా ఉంటాయి. అందరికీ తెలుసు, మీకు కూడా అది. అలాంటిది అసలు ఒక స్పెసిఫిక్ ఆరోపణ లేకుండా, పలానావాడు పలానా తప్పు చేసేది లేకుండా వేగ్గా ఎంటైర్ గుంటూరు జిల్లా పోలీసుని ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, చర్యలు తీసుకోవడం లేదు, అన్యాయం జరిగిపోతా ఉందని చెప్పి మీడియాలో ప్రజలను నమ్మించే విధంగా, ప్రజలు తప్పుదారి పెట్టించే విధంగా పోలీస్ వ్యవస్థ మీద అవాండాలు వేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము ఎలక్షన్ పరంగా తీసుకుంటే ఇప్పటికే అన్ని పార్టీలు సమానంగా, ప్రధాన పార్టీలు ఏదైతే ఉన్నాయో అన్ని పార్టీ సమానంగా 97 కేసులు పెట్టి బైండ్ ఓవర్ కేసు 107లు మా సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో 2234 మంది కూడా బైండ్ ఓవర్ చేశాం. దాదాపుగా ఈ 2234 మందిలో అటు 1000 మంది ఇటు 1000 మంది ఖచ్చితంగా ఉంటారు పార్టీల వాళ్ళు అందరు కలిపి. ఎక్కడా కూడా ఒక వన్ సైడ్ చేసేది కానీ ఎలా ఉండదు, మా దగ్గర ఉండదు. అన్ని కూడా ఐడెంటిఫై చేసి, గ్రామాల వారికి ఐడెంటిఫై చేసుకుని, గ్రామాల్లో ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో, ఎవరైతే ఎలక్షన్స్ ట్రబుల్ ఇస్తారో అటువంటి వాళ్ళ మీద కూడా బైండ్ ఓవర్ కేసులు 97 కేసులు పెట్టి ఇప్పటికే 2234 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏరియాలో ఉన్న రౌడీ షీటర్ అతనా అని కాకుండా అందరినీ, ఎన్ని రౌడీ షీట్ అయితే ఉన్నాయో మా సబ్ డివిజన్ పరిధిలో అందరి మీద కూడా సమానంగానే అందరినీ కూడా 110 కింద కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పటికే మాకు అందుబాటులో 192 మందిని కూడా మేము బైండ్ ఓవర్ చేశాం. ట్రబుల్ మాంగర్స్ అనే వాళ్ళని సపరేట్ గా ఒక 667 మంది ఐడెంటిఫై చేస్తే 534 మందిని ఇప్పటికే బైండ్ ఓవర్ చేశాం. ఇంకొక 133 మంది ఉన్నారు. ఆ 133 మందిని కూడా మేము బైండ్ ఓవర్ చేస్తాం. ఇకపోతే వెపన్స్ కూడా ఎక్కడా కూడా ఎలాంటి జరగకుండా దానికి వెపన్స్ కూడా అన్ని డిపాజిట్ చేయించాం. మా డ్యూటీలో 37 వెపన్స్ ఉంటే 28 డిపాజిట్ చేయించాం. ఒక 9 బ్యాంక్స్ చెక్ పోస్ట్ ఉంటే అవి సెక్యూరిటీ పర్పస్ ఉండాలి కాబట్టి వాటి వరకు అవి బ్యాంకుల దగ్గర, టోల్ గేట్ దగ్గర ఉన్నాయి. లెక్కర్ కేసులు కూడా పెట్టిప్పటికి 1086 బాటిళ్లు లెక్కర్ కేసు ఈ 5-6 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎవరినేది లేదు. మాకున్న చెక్ పోస్టులు కానీ, మా వాళ్ళు బీట్ స్టాఫ్ తిరిగే వాళ్ళు కానీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ కలిపి 1086 బాటిల్స్ కూడా పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఎక్కడా కూడా పోలీస్ పనిలో ఎలాంటి దీనికి అవకాశం లేకుండా మేము చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అన్ని పార్టీల వారికి కూడా విజ్ఞప్తి చేసింది ఏంటంటే, మీరు ఎక్కడైనా సరే పోలీస్ శాఖను మాత్రం నిందించే పని చేయొద్దు. ఎవరు తప్పు చేస్తే ఆ స్పెసిఫిక్ గా వాడు తప్పు చేశారంటే ఆ తప్పుని పైదారికం చెప్పుకోవచ్చు. చట్టాలు ఉన్నాయి దానికి. మీరు ఎక్కడ కావాలన్నా కూడా మీకు ఒక ఫోరం అనేది ఉన్నప్పుడు వేగ్గా ఆరోపణలు చేసి పోలీస్ శాఖనే నిందించవద్దు. ఈ రోజు పేపర్లో చూశాం, గురజాల డీఎస్పీ గారు బోండా ఉమా గారి ఎమ్మెల్సీ గారికి వారికి నోటీస్ పంపించారు. ఏమంటే మన విలేకరులు అడుగుతున్నాను, నోటీస్ పంపిస్తే పోలీసు వారు వాళ్ళని పిలిపి చంపేస్తారా పోలీసులు? ఎక్కడన్నా ఇది విడ్డూరం ఇది. ఒక కేసులో బాబు మీరు ఇచ్చిన కేసులో మీరు సాక్ష్యం చెప్పారని రాండి అని చెప్పి నోటీస్ ఇస్తే మమ్మల్ని చంపేదానికి పోలీసు వారు నోటీస్ ఇచ్చారంటే ప్రజల్ని ఎంత తప్పుదారి పట్టిస్తా ఉన్నారు, పోలీసు వ్యవస్థ మీద ఎంత ఒక భయానకమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. ఇది దేనికి చేస్తా ఉన్నారు? ఇది చదువుకున్న వాళ్ళు, ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళు పోలీసు వారు నోటీస్ ఇస్తే వచ్చి సాక్ష్యం కదా రావాలి. వాళ్ళు చంపేస్తారా పోలీసులు? ఎక్కడ జరిగిందో అది సాక్ష్యానికి పిలిచి పోలీసు చంపినట్టు ఎక్కడన్నా, అందులో ఒక ఎమ్మెల్సీ స్థాయి ఒక పెద్ద వ్యక్తిని. సరే, వారి మీద నమ్మకం లేదు, వారి మీద నమ్మకం లేదని చెప్పండి. ఇంకో పై అధికారి దగ్గర ఇవ్వండి, అక్కడ మీరు వాంగ్మూలం ఇవ్వండి. అది లేదు. ఏదో ఒకటి చెప్పాలా, అవకాశం వస్తే ఒక అబద్ధం వేయాలి. ఇది మంచి పద్ధతి కాదు. ఏ స్థాయిలో ఉన్న చిన్నవాడైనా కావచ్చు, పెద్దవాడైనా కావచ్చు, పోలీస్ వ్యవస్థ అనేది కలకాలం ఉండాలి, సమాజానికి సేవ చేయాలి, పనిచేయాలి. పోలీస్ వ్యవస్థలో ఎక్కడ పొరపాటు జరగవని మేము చెప్పం. అంతవరకే దాని మీద మాట్లాడాలి. లేకపోతే గుంటూరు జిల్లా పోలీసు మొత్తం నిద్రావస్థలో ఉంది, లేకపోతే ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు. ఏదైనా స్పెసిఫిక్ కంప్లైంట్ వస్తే మేము తీసుకుంటాం, కేసులు చేస్తాం. దాన్ని విచారించి సంపూర్ణంగా విచారించి న్యాయం చేస్తాం తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఎవరు కూడా పోలీసు వ్యవస్థను భవిష్యత్తులో కించపరిస్తే చట్టపరమైన చర్యలు మేము తీసుకుంటాం, నోటీసులు పంపిస్తాం. ఇప్పటికే చాలా మా దగ్గర ఉన్నాయి. ఆధారాలు లేకుండా మాట్లాడే సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ ఎలక్షన్ గురించే కాదు, మేము ఇక్కడ బందోబస్తు చేస్తాం అమరావతి క్యాపిటల్ రీజన్ లో కూడా. అక్కడ కూడా ఆధారాలు లేకుండా చాలా ఆరోపించారు మా మీద. కానీ సమాజంలో ఉన్నాం కదా అని చెప్పి అన్ని కూడా బరాయిస్తూ ఉన్నాం.
అన్ని మా దగ్గర ఉన్నాయి. మేము చేయని తప్పులకి చేయని పొరపాటు కూడా పేపర్లో రకరకాలుగా మాట్లాడి పోలీసు వ్యవస్థని దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇక మీదట కానీ ఎవరైనా కానీ అనవసరంగా పోలీస్ శాఖ గురించి ఎటువంటి ఆధారం లేకుండా మాట్లాడితే మేము కూడా అటువంటి వ్యక్తులకి నోటీసులు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ అందరూ మాకు సహకరించి సమాజంలో శాంతి భద్రతలు కాపాడేదానికి సహకరించవలసింది అందరికి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్తే అండి. నా పేరు బేబీ రాణి, అర్బన్ పోలీస్ అసోసియేషన్ తరఫున ఆర్గనైజింగ్ సెక్రటరీని. నేను ప్రతి ఒక్క పొలిటీషియన్స్కి ఒకటే క్వశ్చన్ వేస్తున్నానండి. ఆ రోజున వాళ్ళు పోలీస్ అంతు చూస్తూ ఉన్నారు, ఈ రోజున వీళ్ళు పోలీస్ అంతు చూస్తూ ఉన్నారు. మేము ఎవరి కింద పనిచేస్తున్నామండి? చట్టానికి లోబడి పనిచేస్తున్నాం. మా పని మేము చేస్తున్నాం. మేమే కనుక మీకులాగా కేసులు పెట్టడం మొదలు పెడితే, చట్ట పరిధిలో కనుక మేము పనిచేస్తే మీరు ఎక్కడ ఉంటారో ఒకసారి ఆలోచించుకోండి. దయచేసి మీరు చేసే వ్యాఖ్యల వల్ల, ఈ సస్పెన్షన్లని వీటి వల్ల మేము ఇంట్లో పిల్లల దగ్గర తలదించుకుంటున్నాం. మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, బంధువులు మాట్లాడతారు, ఇంట్లో పిల్లలు మాట్లాడతారు. ఏం సమాధానం చెప్పుకోవాలండి? ఇప్పుడు ఎస్పీ గారి గురించి, సిఐ గారి గురించి అలా మాట్లాడుతున్నారు. ఎస్పీ గారి పిల్లలు అడిగితే ఎస్పీ గారు ఏం సమాధానం చెప్తారండి? ఒక విషయం ఆలోచించుకోండి మీరే. అంటే మీకు పని చేయడానికి మీ రక్షణ కొరకు పోలీస్ కావాలి, మళ్ళీ మీరు తిట్టడానికి కూడా పోలీసే కావాలి. మేము మనుషులం కాదా? మా కుటుంబాలు ఉండవా? మాకు మనసు ఉండదా? బాధ ఉండదా? మీకు ఒక్కరికే ఇది ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి టైం ఉన్న మీకు, పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి ఏమండి దానికి టైం ఉండదా? చెప్పండి, మీకు ఏం చేయమంటారు? మీరేం చేయమంటే అదే చేస్తాం. మీరు ఒక గైడ్ లైన్స్ పెట్టండి, అధికార పక్షానికి ఈ పని చేయాలి, ప్రతిపక్షానికి ఈ పని చేయాలని. అంటే ఆ రోజు మీ మీద దాడి జరగకపోతే మీరు రౌడీజం చేయడానికే కదా అక్కడికి వచ్చింది. ఎక్కడి నుంచో చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి చాలు. మీరిద్దరు అక్కడి నుంచి మా చెల్లికి ఎందుకు వచ్చారు? మీరేమైనా ఇన్ఛార్జిలా, లోకల్ నాయకులా? మాట్లాడితే ప్రతిదానికి పోలీసు ఒకటి కనపడిద్ది మీకు. పోలీసులు ఏందో అడుగు బయట పెట్టరు. ఉండమంటారా లేదా వెళ్ళిపోమంటారా? చెప్పండి. పోలీసులు చూస్తూ ఊరుకుంటారండి? గొడవ జరుగుతుంటే ఈవెన్ హోంగార్డు కూడా సర్ది చెప్పడానికి మధ్యలోకి వెళ్తాడు. అలాంటిది ఎస్పీ గారు చూస్తూ ఊరుకుంటారా? ఎస్పీ గారు పంపిస్తారా? నోటికి ఏది వస్తే అది మాట్లాడొద్దు దయచేసి. కేసులు అయితే పెడతాం మీ మీద. మేము కూడా కేసులు పెట్టడం మొదలు పెడితే అప్పుడు తెలుస్తుంది మీకు ఆ బాధ ఏంటనేది. పిల్లల దగ్గర, బంధువుల దగ్గర తలదించుకోవాల్సి వస్తుంది. అదొక్కటి ఆలోచించుకోండి మీరు దయచేసి. అధికార పక్షమైనా విపక్షమైనా ఎవరైనా ఒకటే, మాకు మా ఉద్యోగం మేము చేస్తాం అంతవరకే. పారిశుద్ధ్య అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు బెంబేలు. అటు పక్కకి వెళ్లాలంటే ఊపిరి పీల్చుకోలేని పరిస్థితులు. ప్రకాశం జిల్లా రాచళ్ల మండలంలోని పారిశుద్ధ్య అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రాచళ్ల పట్టణంలోని డ్రైనేజీ కాలువల్లో ఉన్న చెత్తను వెలికితీసి రోడ్డు మీద గత కొన్ని రోజులుగా అలాగే వదిలివేయటం వల్ల దుర్వాసనతో పాటు దోమలు, ఈగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే అంటువ్యాధులు ప్రబల్లి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుందన్న సమయంలో ఇలా పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహించడం సరికాదని, అధికారులు పరిశుభ్రతను పాటించండి అంటూ మాటలకే పరిమితం అవుతున్నారని, పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేకపోగా రోగాలు రాకుండా ఉంటాయా అంటూ పెదవి విరుస్తున్నారు. ప్రపంచమంతటా గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా. కోవిడ్-19 వైరస్ పై గిద్దలూరు పట్టణంలోని నగర పంచాయతీ ఆశా వర్కర్లచే, మొప్మా వార్డ్ సచివాలయ సిబ్బందిచే కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుంచి గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం గిద్దలూరు శానిటరీ ఇన్స్పెక్టర్ సిహెచ్ వీరబ్రహ్మం మాట్లాడుతూ కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతుండగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇంటింటికి వెళ్లి ప్రజల్లో తగిన అవగాహన కల్పిస్తామని, ఈ వ్యాధి గురించి ప్రజల భయాందోళనకు గురి కావద్దని, ప్రతిరోజు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి అని, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు చేతి రుమాలను అడ్డంగా పెట్టుకోవాలన్నారు. దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వెంటనే స్థానిక ప్రధాన ఆరోగ్య కేంద్రంలో పరీక్ష చేయించుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనకు ఎటువంటి వ్యాధులు రావని ఆయన తెలిపారు. గిద్దలూరు మండలం వెంకటాపురం తండాలో మద్యపానం నిషేధం భాగంగా గ్రామ ప్రజలచే ప్రతిజ్ఞ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్యపానం నిషేధం దిశగా నిర్వహిస్తున్న జాగృతి మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గిద్దలూరు మండలం వెంకటాపురం తండాలో నాటుసారా అమ్మకం తయారీపై గ్రామ ప్రజలు పెద్దలతో కలిసి నాటుసారా తయారీని, అమ్మకాన్ని, అక్రమ మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని మరియు మా గ్రామం పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా నాటుసారా గురించి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియపరుస్తామన్నారు. గిద్దలూరు ఎక్సైజ్ సిఐ సోమయ్య, గిద్దలూరు సబ్ ఇన్స్పెక్టర్ షేక్ సుమందర్ వలి కలిసి గ్రామ ప్రజలచే పెద్దలచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు సివిల్ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు పడతారని వివరించి ఉన్నాము. వాళ్ళు దాన్ని వాళ్ళ యొక్క మోటివేషన్ లో భాగంగా వాళ్ళందరూ కూడా గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు నిర్ణయించుకుని నాటుసారా తయారు చేయడం మన గ్రామం వలన మనకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా నిర్ణయించుకుని గ్రామ పెద్దల సహకారము, గ్రామస్తుల సహకారంతో మరి ఇక్కడ ఈ రోజు వాళ్ళు నాటుసారా తయారు చేయమని ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. అదేవిధంగా ఏ విధమైనటువంటి సమాచారం అయినా సరే మీకు ఇస్తాము, ఏ విధంగా మీకు సహకరిస్తాము. మాకు మా యొక్క గ్రామాన్ని అభివృద్ధి చెందడంలో మీ వంతు సహకారం మాకు అందించమని మమ్మల్ని కోరినారు. మేము కూడా ఆ విధంగానే వాళ్ళకి హామీ ఇచ్చి ఉన్నాము. వాళ్ళు మనకి హామీ ఇచ్చారు కాబట్టి ఈ విధంగా ఈ గ్రామాన్ని మేము ఆదర్శ గ్రామంగా మేము చేయదలుచుకున్నాం. పై అధికారులు దృష్టిలో పెట్టి ఇంకా వీరికి కావాల్సిన రాయితీలు కూడా ఏమైనా ఉంటే అవి కూడా ఇప్పించడానికి మేము సహకరిస్తాము. మీ బాధని పై అధికారుల దాకా మీరు కానీ కాయకూడదు, వండకూడదు. గ్రామంలో వెంకటాపురం తండా గ్రామంలో సారాయి కనపడటం గానీ, అమ్మటం గానీ ఏ విధమైనటువంటి ఉండకూడదు. మా పూర్తి సహకారం పోలీసు వారిది, ఎక్సైజ్ వారిది, ఫారెస్ట్ వాళ్ళది, డిపార్ట్మెంట్ వాళ్ళకి ఖచ్చితంగా మీ సహకారం ఉంటుంది. ఏదైనా సరే మేము చేసి పెడతాం, పై అధికారుల దృష్టిలో పెడతాం. మీకు మేము ఏ సమస్య వచ్చినా మేము అండగా ఉంటాం. వెంకటాపురం గ్రామంలో నాటు సారాయి తయారు చేయడం కానీ, నాటు సారాయి అమ్మటం కానీ, బెల్ట్ షాపులు కానీ ఏ విధమైన మత్తు పదార్థాలను మా గ్రామంలో అమ్మటం కానీ, కలిగి ఉండటం కానీ చేయమని మా గ్రామం తరఫున గ్రామస్తులందరము మరియు పోలీస్ శాఖ వారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కలిసి మేము మా గ్రామం తరపున అందరికీ మేము ప్రభుత్వం వారికి కూడా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన నవరత్నాల్లో ఉన్నటువంటి మద్యపాన నిషేధము అను అంశమును దృష్టిలో పెట్టుకుని మేము ఈ విధముగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేమందరం కూడా అందరికీ సహకరించి మా గ్రామాన్ని ఆదర్శ గ్రామముగా తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తున్నాం. ఈ సమయంలో అందరికీ మేము మా గ్రామ పెద్దలము, మా గ్రామ ప్రజలము అందరము కలిసి మేము హామీ ఇస్తున్నాము. ఏ విధమైన నేరములకు పాల్పడకుండా మా గ్రామాన్ని తీర్చిదిద్దుకుంటామని మేము హామీ ఇస్తున్నాము. ఈ విధముగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.
కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో సోషల్ మీడియాను మెచ్చుకున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మారుతున్న కాలం గుణంగానే సోషల్ మీడియాలో అదోని నియోజకవర్గంలో చాలా కష్టపడి ప్రజల సమస్యలను మరియు ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియచేపరుస్తున్నారని వేగవంతంగా పనిచేస్తూ సోషల్ మీడియాకు తమ నుండి ప్రభుత్వం నుండి ఎల్లవేళలా అండగా నిలబడుతున్నారని హామీ ఇచ్చారు. ప్రతి విలేకరు పనిచేసేది ప్రజలకు సమాచారం అందించడం కోసమే అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినాయి. ఎందుకంటే ఈ ప్రెస్ వాళ్ళకి మీడియా వాళ్ళకి పడింది. ఈ మీడియా వాళ్ళలో తేడాలు వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దండి ఎవరు కూడా. ఎందుకంటే మీరు విలేకరులు, మీడియా వేరే, ఎలక్ట్రిక్ మీడియా వేరే. దీంట్లో ఎవరు వాళ్ళ సమస్యలు ఉంటాయి అవి. అంతేకాని దీన్ని రాజకీయం చేసి దాన్ని అంతా చేయకుండా ఉండాలని నేను కోరుకుంటాను. నాకు వచ్చిందే దృష్టి చెప్తా ఉన్నాను, ఇలాంటివన్నీ లేకుండా. ఎందుకంటే అందరికీ ప్రజలకు తెలియజేసేదానికి చేస్తూ ఉన్నారు. ఏ విషయమైనా కూడా ప్రజలకు తెలియజేయాలి. ఆ విషయంలో మీరు మీకు ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ఏదానికి ఇస్తానంటే మన సోషల్ మీడియాకి ఎక్కువ ఇస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి విషయం కూడా ప్రజలకు తెలియజేస్తుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. బాగా ఇప్పుడు పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయినప్పుడు ఏదో రకంగా జరిగిపోతూ ఉంటాయి. దాని గురించి ఆలోచన చేసి దీని మీద పోటీలు పోయి పడే పరిస్థితి రాకుండా చూసుకోవాలనేది నేను కోరుకుంటాను. ఏదన్నా ఇలాంటి మంచి విషయాలన్నీ కూడా చెప్పాలంటే మీ ద్వారా సాధ్యమవుతుంది. మీకు మనం ఏం చెప్తామంటే తేడా మీకు వాళ్ళకి తేడా అంటే మనం చెప్పిందంతా మీ దాంట్లో వస్తుంది. వాళ్ళు పేపర్కి ఇస్తే కూడా ఏదో కొద్దిగా రాస్తారు, పేపర్ చూసేవాళ్ళు చూడొచ్చు, చూడుకున్నవాళ్ళు చూడుకోవచ్చు, తెలియకపోవచ్చు. ఇదైతే ఇమ్మీడియట్గా చెప్పినామనుకో వితిన్ 5-10 మినిట్స్లో కవర్ అయిపోతుంది. ప్రజలకు కూడా తెలుస్తుంది ఏమనేది. ఆ విషయానికి మేము ఎక్కువ ప్రాధాన్యత మీకు ఇస్తా ఉన్నది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. స్పీడ్గా ప్రజల్లోకి పోవాలా, తెలుసుకోవాలా, ఏ ఇబ్బంది పడరాదు ప్రజలు అని చెప్పేసి ఉద్దేశంతో మేము కూడా చెప్తా ఉన్నాము. ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఇబ్బందికరమైన విషయాలన్నీ కూడా మా దృష్టికి వచ్చినప్పుడు మీ ద్వారా తెలియజేస్తే వాళ్ళు కూడా ఏదైనా పనులు చేసుకోగలిగిన వాళ్ళు, బేల్దారులు కానీ కూలీలు కానీ వాళ్ళకి మంచి చేద్దామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. అందుకే ఏదన్నా ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీరు కూడా మాకు తెలియజేస్తే అన్ని విషయాలు మేము మీకు సపోర్ట్గా నిలబడతామని చెప్పేసి చెప్తాను. చంద్రగిరిలో ఉగాది నాటికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని నిరసన ధర్నా. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరిలో ఇంటి స్థలాలు మంజూరు చేయాలని బుధవారం లబ్ధిదారులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఉగాది నాటికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని నినాదిస్తూ టవర్ క్లాక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఎన్నికల కమిషనర్ నిర్ణయాలతో పేదలు అన్యాయం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల 6 వారాలు వాయిదా వేయడంతో పండగ రోజు అందాల్సిన ఇంటి పట్టాలు కార్యక్రమం కూడా వాయిదా పడుతుందన్నారు. ఇంటి అద్దెలు చెల్లించలేకపోతున్నామని, ఉగాది పట్టాలు మంజూరు అయితే ఇంటి నిర్మాణం చేపడతామని తెలిపారు. రాజకీయ కుట్రల్లో పేదల జీవితాలు అంధకారంలో చిక్కుకున్నాయని దళితులు మండిపడ్డారు. అనంతరం తహసీల్దార్ చంద్రమోహన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎన్నికల సంఘం
ఉంది బ్యానర్ పెట్టు ఒక్క నిమిషం భయ్యా ఒక్క నిమిషం ఉండండి ఓకే సార్ ఓకే సార్ అయిపోయింది సార్ థ్యాంక్ యూ సార్ ఇంట్లో పట్టాలు మరియు అంతా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల ప్రక్రియ వాయిదా పడడంతో మాకు ఎన్నికల ప్రక్రియ గురించి ఇప్పుడు వద్దు సార్. మాకు ఇళ్ల పట్టాలు దళితులమైనటువంటి మాకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాల్సిందిగా మేము దళిత భోజనం నుంచి వచ్చాం సార్. సంబంధం ఉంది సార్. ఎల్లకాలం మేము బాడిగలు కట్టుకొని బాడిగిళ్ళలో కూలి పని చేసుకొని ఎంతకాలం బతకాలి? కూలి చేసుకొని బాడిగలు కట్టుకుంటాయా? మేము తినేదా? బాడిగలు కట్టేదా? ఏం చేస్తాం సార్ మేము? తీసుకోండి. మాకు వీలైనంత ఎన్నికలకి మాకు ఏముంది? ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ఎన్నికలు అంటారు, 3 ఏళ్ల తర్వాత అంటారు. అంతకాలం మేము బాడిగలు కట్టుకుంటా మేము ఇల్లు పట్ట అనేది ఇప్పుడు నుంచి కాదు సార్, 5 నెలలకు ముందే చెప్పింది. 5-6 నెలలకు ముందు వచ్చే ఉగాది నాటికి ఇల్లు పట్టాలు ఇస్తాము. అందరికీ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తామని ఎన్నో సార్లు సార్ ఇక్కడికి వచ్చింది. ఎన్నో సార్లు ఇక్కడ దాకా వచ్చాము, చెప్పుకున్నాము మా బాధలు. వచ్చింది అని చెప్తారే గానీ మా చేతికి రానివ్వటాలి సార్. మధ్యలో అదే సార్ ఇప్పుడు ఇవి ఈనాటి వార్తల్లోని విశేషాలు. తిరిగి మళ్ళీ వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నా పేరు శృతి. నమస్కారం.